శివుడిని పొందాలన్న సతీదేవి సంకల్పం ఎంతటిదంటే ప్రకృతి గమనం ఆగిపోయింది. 3 లోకాలు ఆ యోగిని శక్తికి వణికిపోయాయి. దేవతలు శివుని ప్రార్థించి ఈ పవిత్ర భక్తిని అంగీకరించమని కోరారు. సతీదేవి యొక్క నిష్కపట భక్తిని చూసి పరమశివుడు ప్రసన్నుడై ఆమెను భార్యగా స్వీకరించడానికి అంగీకరించారు. దేవతలు, ఋషులు, గంధర్వులు సాక్షిగా బ్రహ్మ మరియు విష్ణు ఆధ్వర్యంలో శివసతీ వివాహం ఘనంగా జరిగింది. శివుని గణాలు, భూతగణాలు, దేవతల సమూహం, సమస్త జగత్తే ఆ దివ్య కళ్యాణాన్ని వీక్షించింది. వివాహం అనంతరం వారు హిమాలయాలలోని పవిత్రమైన మౌంట్ కైలాష్లో నివసించడం ప్రారంభించారు. అక్కడ శివుడు సతీదేవికి యోగం, తత్వజ్ఞానం, సృష్టి రహస్యాలను ఉపదేశించాడు. వారి దాంపత్యం లోకానికి శాంతి మరియు సమతుల్యతను ఇచ్చింది. కానీ సతీదేవి తండ్రి దక్షుడు మాత్రం శివుని మహిమను గ్రహించలేకపోయాడు. భస్మం ధరించి శ్మశానంలో నివసించే యోగిగా ఉన్న శివుడిని అతడు గౌరవించలేదు. తన హోదాపై ఉన్న అహంకారం వల్ల శివుడు తనకన్నా తక్కువవాడని భావించాడు. ఈ గర్వం క్రమంగా ద్వేషంగా మారింది. సతీదేవి శివునితో ఆనందంగా జీవిస్తున్నప్పటికీ దక్షుడి మనసులో పెరుగుతున్న అసూయ భవిష్యత్తులో ఒక భయంకరమైన ఘర్షణకు కారణమైంది. సతీదేవి ఎవరో తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న వీడియో లింక్పై క్లిక్ చేసి తెలుసుకోండి.